ఈ ధర్నా కార్యక్రమం ఇక్కడ బాక్స్ దీక్ష కానీ ఇక్కడ విద్య కానీ పోరాటం కానీ విద్యార్థులకు దానికి అన్ని పార్టీలు సంఘీభావం తెలుపుతూ ముఖ్యంగా మా రాహుల్ గాంధీ దేశ ప్రతిపక్ష నాయకులుగా సర్వోచ్చ నుండి దశ నిర్దేశిస్తూ ఇవాళ వారు ఏదైతే ఈ రోజు రాజీనామా చేసిండ్రో ఇదే ఒక 20 days కింద చేస్తే ఆ పిల్లలు హాస్పిటల్ కాకపోతుంటే ఒక వ్యక్తి చనిపోకపోతుంటే ఎందుకు ఈ అహంకార ధోరణి ఈ భారతీయ జనతా పార్టీ సభాన్ని అదే కొంచెం ముందు చేస్తే ఎప్పుడైనా కానీ లాస్ట్కు ఒక ఇది డ్యామేజ్ అయిన తర్వాత లాస్ట్కు స్పందించడం ఒక అలవాటుగా చేసుకోవాలి. ఇంతకుముందు రైతులు కూడా అట్లే ఆ రైతులు కూడా అయినప్పుడు లాస్ట్కు అన్ని కష్టాలు అయితే పోల్చుకున్న తర్వాత దిగొస్తారు. ఇప్పుడు కూడా అదే పిల్లలు వాళ్ళ జీవితాలు నాశనమే. ఈ నీటి పరీక్ష చేయమని ఎందుకు దీన్ని గమనిస్తలేవు? కాబట్టి ఇలా నిజంగా విద్యార్థులు వాళ్ళ స్ఫూర్తిదాయకం వారి విజయం, మన రాహుల్ గాంధీ గారి విజయం వాళ్ళ ఈ సాధనకు ముఖ్యంగా దోహదపడినందుకు అందరికీ ఈరోజు సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం సీనన్న గారి ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ నుండి గాంధీ వరకు మరి విద్యార్థులకు సంఘీభావంగా మరి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి దేశంలో మరి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరిగిన సంఘటనకు మరి విద్యార్థిని బలైంది. మరి వారికి నివాళులర్పిస్తూ కాంగ్రెస్ పార్టీ పట్టణ పక్షాన గాని జిల్లా పక్షాన గాని మరి నివాళులర్పిస్తూ మరి విద్యార్థుల ఒక విజయం, వీరేంద్ర ప్రధాన్ గారి ఒక రాజీనామా మరి కాంగ్రెస్ పార్టీ ఒక విజయం అని మరి విద్యార్థుల ఒక విజయం అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇదే మీకు ఆరంభం అని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకి మరొకసారి కూడా మరి చనిపోయేటువంటి విద్యార్థికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ మా దేవుడు వారికి చల్లగా చూడాలని చెప్పి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థుల మీద విచక్షణ రహితంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యకు ఎందరో విద్యార్థులు గాయపడి ఎందరో విద్యార్థులను పూర్తిగా బాధలకు లోనైనటువంటి పరిస్థితిలో ఒక 2 అమ్మాయిలు కూడా వారి ప్రాణం ఈ యొక్క లాఠీ చార్జ్ దెబ్బలకు పోవడం, వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ అలాగే విద్యార్థుల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు వారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఈ యొక్క విద్యార్థి ఉద్యమానికి మద్దతు పలికి ప్రధాని నరేంద్ర మోడీ గృహం ముందు నిరసన తెలిపితే భారతదేశం అంతా చూసింది వాళ్ళని ఏ విధంగా తీసుకుపోయి పటకటాల వెనుక వేసిండ్రు. ఈ నిరసనకు మొత్తం భారతదేశం అంతా ప్రతిపక్షాలు గాని విద్యార్థి లోకం గాని ఉప్పొంగి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి బిడ్డ విద్యాశాఖ మంత్రి నీవు చేసినటువంటి కారణంగా 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. కొన్ని లక్షల మంది ఇలా నీట్ పరీక్ష రాసిన వాళ్ళకి ఇలా శోకం మిగిల్చినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఆ విద్యార్థి లోకానికి సపోర్ట్ ఉన్నటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ఎవరైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో వీరేంద్ర ప్రధాన్ ఇలా రాజీనామా చేయక తప్పలేదు. అదే విధంగా ఈ భారతదేశంలో ప్రజా వ్యతిరేక విధానం చేసేటువంటి ఏ పార్టీ అయినా, ఏ అధికార పార్టీ అహంతో చేసేటువంటి అలాగే పైసలు దండుకోవడానికి ఒక మాఫియా ఇవాళ కొందరి లక్షల విద్యార్థుల జీవితాలతోని చెలగాట్లేటటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాహుల్ గాంధీ గారి యొక్క ప్రతిపక్షాల యొక్క ఒత్తిడితోని మెడలు వంచి ఇలా దిగరాక తప్పలేదు. దీనికి పెద్ద ఎత్తున విద్యార్థుల యొక్క విజయం ఇది. దీనికి సపోర్టుగా ఉన్నటువంటి అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క విజయం, ప్రతిపక్షాల విజయం. ఇలా మీ దోపిడిని, ఇలా మీరు చేస్తున్నటువంటి అరాచకలను, విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద చేస్తున్నటువంటి అరాచకలను చూసేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు, మా అగ్రనేతలు లేరు. ఇలా నిన్న మా అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ ఒకటే చెప్పారు, మేమున్నాం ఈ యొక్క నిరుద్యోగులకు విద్యార్థులకు మేము బాసటగా ఉన్నాం, ఖబర్దార్ బిడ్డ అని చెప్పి ఇలా ప్రభుత్వానికి హెచ్చరిస్తే ఇలా మెడలు వంచి ప్రజల మమ్మల్ని పొందబెట్టే క్షణం ఆసనమైంది, ఇక మేము బ్రతకలం అనేటువంటి భయాందోళనతో ఇలా విద్యాశాఖ
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారు. ఒక్క రాజీనామాతోనే సరిపోదు. దీని అనుకున్నటువంటి మాఫియా ఏదైతుందో దాని మీద ఖచ్చితంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ రోజు మేము కొవ్వొలతో ర్యాలీ అలాగే ఇది విజయయాత్ర కూడా మేము చెప్తా ఉన్నాం. ఇలా విజయం ఇది విద్యార్థులది కానీ విద్యార్థులు అనుకున్నటువంటి ప్రతిపక్షాలది రాహుల్ గాంధీ గారిది కానీ ఇదంతా ఒక విజయంగా మీకు తెలియజేసుకుంటూ అలాగే ఇవే కాదు ఎవరైతే విద్యార్థుల మీద ఆ రోజు జరిగినటువంటి దాంట్లో దాడి అయి ఏదైతే గాయపడినటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతున్న బాధ్యత ఉన్నది. అలాగే కేసులు విద్యార్థుల మీద పెట్టిన కేసులను బేషరతుగా ఒప్పి ఇలా ప్రధానమంత్రి గారు రాజీనామా చేసినటువంటి విద్యాశాఖ మంత్రి మీద ఏదైతే ఎంక్వైరీ కమిషన్ పెట్టి వారికి శిక్ష వచ్చే విధంగా కార్యక్రమం చేపట్టాలని కోరుకుంటూ బీజేపీ ప్రభుత్వం ఇలా మోడీ ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇలా ఏది మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారు, మల్లికార్జున ఖర్గే గారు, అగ్రనేత రాహుల్ గాంధీ గారి యొక్క పిలుపు మేరకు ఈ రోజు ఈ కొవ్వొత్తుల రాజీ అలాగే ఈ యొక్క విజయాన్ని సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారందరికీ కూడా సంఘీభావం తెలుపుతూ విజయాత్ర కూడా చేపట్టినామని తెలుపుకుంటూ మరొక్కసారి ఈ యొక్క బీజేపీ యొక్క చేసేటువంటి నాటకాలు ఆడాయి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు అందరు కూడా మద్దతు ఉంటారు. ఇలా భారతదేశాల ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ఉండి ఇలా కేంద్ర మంత్రి రాజీనామాను మేము స్వాగతిస్తూ వారిని మేము ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.